ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీటీ మార్గ్ లోని బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ లో జరిగిన ఈ ప్రమాదం ఆందోళనకు గురిచేసింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఇండ్లలో పొగ కమ్ముకుంది. దీంతో భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. మల్టీ ఫ్లోర్ కాంప్లెక్స్ పై అంతస్తులలో మంటలు చెలరేగడంపై అగ్ని ప్రమాద సిబ్బంది అలర్ట్ అయ్యారు. పై అంతస్తుల్లో ఉన్న వారిని లిఫ్ట్ సాయంతో కిందికి దించారు. మంటలు ఒక్కో ఫ్లోర్ వ్యాపిస్తూ కాసేపు భయాందోళనకు గురిచేశాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వల్లి మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు నివాసం ఉండే సముదాయంలో ఈ ప్రమాదం అనేది కూడా జరిగింది. అంటే పార్లమెంట్ సెషన్స్ అనేది కూడా లేకపోవడంతో ఎంపీలు ఎవరు కూడా నివాసాల్లో లేరు. వాళ్ళ ఇళ్లలో పనిచేసే సహాయక సిబ్బంది మాత్రమే కింద 1, 2, 3 ఫ్లోర్లలో ఉంటారు. ఆ తర్వాత పైన 4, 5 నుంచి ఎంపీలకు సంబంధించిన నివాసాలన్నింటి కూడా ప్రారంభమవుతాయి. అయితే కింద గతంలో ఎంపీలు ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఉపయోగించిన ఫర్నిచర్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా తీసుకొచ్చి సెల్లార్లో ఒక కుప్పగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయడం కూడా జరిగింది. ఆ సోఫాలు ఎక్కడైతే వేసినారో ఆ చోట ఈ అగ్ని ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుని అక్కడ నుంచి మంటలన్నింటి కూడా పై ఫ్లోర్లకు వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం కూడా లేదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కింద 1, 2, 3 ఫ్లోర్లు ఉంటే ఒకరిద్దరు కూడా స్వల్ప గాయాలయ్యాయి తప్ప ఎంపీలకు ఎలాంటి ప్రమాదం అనేది కూడా లేదు. దాదాపుగా ఎంపీలు ఎవరు కూడా లేరు. ఎందుకంటే శనివారము అదేవిధంగా దీవాళికి సంబంధించిన సెలవులు కావడంతో లోకల్ ఎంపీలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. అయితే లోకల్ వాళ్ళు కూడా బయట వెళ్లడంతో ఎవరు కూడా ఎంపీలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం అనేది కూడా జరగలేదు. కాకపోతే ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనేక క్వశ్చన్స్ అనేవి కూడా ఉత్పన్నమవుతున్నాయి. అగ్ని ప్రమాదం 1:20 జరిగితే దాదాపు 30 నిమిషాల తర్వాత ఫైర్ టెండర్స్ అంటే కూడా ప్రాంతానికి చేరుకున్నాయని చెప్పేసి ఒక ఎంపీ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని నివారించేందుకు ఏదైతే వ్యవస్థ అగ్నిమాపక నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో బిల్డింగ్స్ లో అది పనిచేయలేదని చెప్పేసి కూడా మరికొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇలా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ పైప్ లైన్ లో వాటర్ అనేది కూడా రావాల్సింది ఆ వాటర్ కూడా రాలేదని చెప్పేసి ఆ ట్యాంకులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే దీంతో అసలు వ్యవస్థ నిర్వహణ అనేది కూడా ఎంత అధ్వానంగా ఉంది, ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎంపీలు కనుక పార్లమెంట్ సమావేశాలు కనుక జరుగుండి ఎంపీలు కనుక ఉండుంటే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయి ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం 1:20 అంటే అది భోజన విరామ సమయం కాబట్టి ఆ సమయంలో చాలా మంది కూడా ఇళ్లలోకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ప్రమాదం కనుక జరిగింటే మాత్రం కొంత ఇబ్బంది అనేది కూడా ఎదురయ్యేది. సో ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలు అదేవిధంగా అగ్నిమాపక నిరోధక వ్యవస్థ అనేది ఎంపీలు ఉండే నివాసాల్లోనే సరిగ్గా పనిచేయకపోతే మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రశ్న ఏంటి, అసలు దాన్ని ఫైర్ సిబ్బంది అనేది ఎప్పటికప్పుడు ఎందుకు తనిఖీ చేయలేదన్న క్వశ్చన్స్ అనేది కూడా వినపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనేది చేస్తున్నారు. అంటే నిర్లక్ష్యం అనేది కూడా ఎక్కడ ఉంది, అసలు ఎందుకు ప్రమాదం అనేది కూడా జరిగింది అనే దాని గురించి ప్రాథమికంగా కారణాలేంటి కూడా తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణలు దీనికి సంబంధించిన వివరాలేంటి కూడా తెలిసే అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే కింద సెల్లార్ నుంచి 1, 2 ఫ్లోర్లు అనేవి కూడా పూర్తిగా అంటే అందులో ఉన్న ఫర్నిచర్ కాలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది కానీ బిల్డింగ్ సేఫ్టీ అధికారులు కానీ వచ్చి ఆ బిల్డింగ్ ను పరిశీలించిన తర్వాత మన బిల్డింగ్ లో నివాసం ఉండొచ్చా లేదా అనే దాని గురించి కూడా డిసైడ్ చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఏదైనప్పటికీ పెను ప్రమాదం తప్పడంతో పెద్దకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ శిరీష్.